హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభినవ్ కిచెన్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ హోమ్ మేడ్ గులాబ్ జామున్. దీనికి కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామున్ పౌడర్. ఇక్కడ నేను 2 కప్పుల గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నానండి. 2 కప్పుల గులాబ్ జామున్ పౌడర్కి 1 కప్పు పాలు, 1 కప్పు షుగర్, 1 కప్పు నెయ్యి, ఇంకా 4 ఇలాచీలు తీసుకున్నాను. ఫ్రెండ్స్, ముందుగా గులాబ్ జామున్ పౌడర్లో మనం పాలు కలుపుతూ కొద్దిగా కలుపుతూ ఉండాలి. దీని చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలపాలి. ఇక్కడ మేము వేడి చేసి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, పాలు కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉంటే మనకు ఉండలు కట్టకుండా చక్కగా వచ్చేస్తుంది. ఈ పౌడర్ కంప్లీట్లీ హోమ్ మేడ్. మీకు గులాబ్ జామున్ పౌడర్ హోమ్ మేడ్ రెసిపీ కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా చపాతీ కన్సిస్టెన్సీ వచ్చాక ఈ పిండిని 2 నిమిషాలు క్లోజ్ చేసి అలా పక్కన ఉంచేయాలి. తర్వాత మనం షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో 2 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. ఇక్కడ మేము 1 కప్పు షుగర్కి 2 గ్లాసుల నీళ్ళు వాడుతున్నాము. స్వీట్నెస్ తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ 2 గ్లాసుల వాటర్కి 1 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాము. ఈలోపు పిండి మెత్తగా నానింది. ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక దీన్ని చిన్న ఉండలుగా కట్టుకోవాలి. మనం ఈ ఉండలు కట్టుకునేసరికి మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, గులాబ్ జామున్ ఉండలు కట్టేటప్పుడు కాస్త చిన్న సైజులో కట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ సిరప్లో వేసినప్పుడు వాటి సైజు మరింత పెరుగుతుంది కాబట్టి కాస్త చిన్న ఉండలుగా చేసుకోవాలి. సో ఇలా ఉండలు కట్టేలోపు మన షుగర్ సిరప్ ఎంతవరకు ప్రిపేర్ అయిందో చూద్దాము. చూస్తున్నారు కదా, షుగర్ మొత్తం కరిగిపోతుంది. ఇంకా షుగర్ లెఫ్ట్ ఓవర్ ఉంది. సో ఈ ఫేజ్లో మనం ఏం చేయాలి అంటే ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అంతా బాయిల్ అవుతుంది, ఇలాచీ యాడ్ చేసాము. మనం ఇంకో స్టవ్ పైన పాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది గులాబ్ జామున్ డీప్ ఫ్రై చేస్తుంటారు, కానీ మేము షాలో ఫ్రైలోనే చేస్తుంటాము. ఎందుకంటే డీప్ ఫ్రైలో తినడం అనేది అంత హెల్దీ కాదు కాబట్టి షాలో ఫ్రైనే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాము. సో మేము ఇక్కడ 1 కప్ ఆఫ్ నెయ్యి వేసాము. షుగర్ సిరప్ చూసారు కదా, కంప్లీట్గా ప్రిపేర్ అయ్యింది. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, షుగర్ కరిగిపోతే సరిపోతుంది. మనం స్టవ్ మీద పెట్టిన నెయ్యిలో మనం కట్టిపెట్టిన గులాబ్ జామున్ ఉండలు వేసి కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గులాబ్ జామ్ ఉండలు 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. మేము ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ వాడట్లేదు. కంప్లీట్లీ హోమ్ మేడ్. సో న్యాచురల్ కలర్ మాత్రమే వస్తుంది. ఇలా ఎర్రగా వేయాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 4 సైడ్స్ కంప్లీట్గా గులాబ్ జామ్ రోల్స్ తిప్పుతూ మనం వాటిని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కంప్లీట్గా ఎర్రగా కాలాక మనం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న ఈ ముద్దలని చల్లారిపోయిన షుగర్ సిరప్లో యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత రెడ్గా వచ్చాయో. ఇలా కంప్లీట్గా ప్రిపేర్ అయ్యాక వీటిని చల్లారిపోయిన షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మేము ఒక్కొక్క బాల్ని షుగర్ సిరప్లో యాడ్ చేస్తున్నాము. ఇలా యాడ్ చేసి 2 మినిట్స్ కంప్లీట్గా క్లోజ్ చేసి పెడితే మనకి గులాబ్ జామున్ కొంచెం సైజ్ పెరిగి చక్కగా షుగర్ సిరప్ అబ్జర్వ్ అయ్యి ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా రెడీ అయిన గులాబ్ జామున్స్ని కప్లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేయడమే. ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీకు నచ్చితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అభినవ్ కిచెన్. మీరు ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.